హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. ఓకే, ఇవాళటి అప్డేట్ ఏంటంటే రాజా సాబ్ మూవీకి సీక్వెల్ ఉండబోతుందంట. అదే మన రాజా సాబ్ పార్ట్ 2. ఏంటి ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోతుంది కదా నిజంగా ఈ అప్డేట్ చెప్పుడుతోనే. అసలు రాజా సాబ్ పార్ట్ 2 ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? నిజమే భయ్య, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హై బజ్ అయితే ఉంది ఇంటర్నెట్లో. రాజా సాబ్ మూవీ పార్ట్ 1 క్లైమాక్స్లో అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీడింగ్ పార్ట్ 2కి అయితే ఉండబోతుందంట. అది సలార్ లెవెల్లో, బాహుబలి 2 లెవెల్లో అని కూడా టాక్ అయితే నడుస్తుంది. మరి రాజా సాబ్ పార్ట్ 2 కూడా రాబోతుందని గట్టి టాక్ అయితే ఉంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే వేస్ట్, నిజం చెప్తున్నా భయ్య, వేస్ట్. అసలు స్టోరీకి డిమాండ్ ఉంటేనే పార్ట్ 2 రావాలి, కానీ ఏదో సరదాకైతే అయితే పార్ట్ 2 అయితే అవసరం లేదు. ముఖ్యంగా మన ప్రభాస్ అన్నకి అసలు పార్ట్ 2, అసలు బాహుబలి తర్వాత సలార్ పార్ట్ 2 ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో, తర్వాత కల్కి పార్ట్ 2 ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో, అంతటి హైప్ రాజా సాబ్ క్రియేట్ చేయలేకపోవచ్చు అని నా ఒపీనియన్. నన్ను అడిగితే వేస్ట్ వేస్ట్ వేస్ట్. అసలు సీక్వెల్ అవసరమే లేదు. ఏదో వచ్చామా ఆ సినిమాతోని ఎంటర్టైన్ అయ్యామా మనం, అంతే ఉండాలి. కానీ రాజా సాబ్ మూవీకి మాత్రం సీక్వెల్ రావద్దు భయ్య. అసలు వేస్ట్, అసలు వస్తే మాత్రం వేస్ట్ అసలు. ఇక మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్ చేయండి. ఇక ఆ తర్వాత రాజా సాబ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి దసరాకి అయితే రిలీజ్ అవుతుంది గాయస్. ఇక సెప్టెంబరో అక్టోబరో అని ఇది మనకైతే కంప్లీట్గా తెలియదు. ఆ దసరాకి వెనక ముందు మేబీ అక్టోబర్లో కానీ మనకు రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు 100కి 100% అనేది ఉన్నాయి. ఇంకా అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ ఇయర్లో మన ప్రభాస్ అన్న 2025లో ఒకటే సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే మన రాజా సాబు. మేబీ 2026లో అయితే 2 సినిమాలు 100కి 100% అయితే వస్తాయి గైస్. ఇది గైస్, ఎలా అనిపించింది అప్డేట్? కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ జెన్యూన్